Hey guys, welcome back to my YouTube channel. Episode 2 for Udupi series. ఇప్పుడు ఉడిపికి వెళ్తున్నాం మనం. మా కొలీగ్ పెళ్లి ఉంది, అలానే ఒక ట్రిప్ లాగా కూడా ఉంటుందని చెప్పి. ఎవరన్నా దీని ముందు పార్ట్ చూడలేదు అంటే ఆ వీడియో చూసేసేయండి, మీకు అర్థం అవుతుంది. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఇదిగో ఇలా అనుకుంటున్నాం ఉడిపికి వెళ్దామని చెప్పి. అంతలోనే మనం రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ కి వచ్చాము. అంటే రైల్వే స్టేషన్ కి మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అందులోకి వచ్చాము. దిగేద్దామా మరి? ఇలా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఒక డెస్టినేషన్ కి వెళ్తుంటే ఫీలే వేరే. ఫైనల్ గా ట్రైన్ వచ్చింది, లోపలికి ఎక్కేద్దాం. అయితే మంచిగా తినేసి ఎక్కేద్దాం. ఓకే మొత్తానికి మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం, ఉడిపికి వెళ్ళిపోతున్నాం. మంచిగా వెళ్ళి తినేసి ఇప్పుడు దోశ తీసుకున్నాను. ఆ తప్ప ఇంకా వేరే ఆప్షన్ కనపడలేదు నాకు. సో దోశ తినేసి ఇప్పుడు మైసూర్లో ఉన్నాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. 10:30కి మైసూర్. సూపర్ కదా. ఆల్మోస్ట్ 8:30కి ఎక్కాము. అక్కడ 8:30 8:45 అయిపోయింది. 8:45 నుంచి 10:30 వరకు ఆల్మోస్ట్ 1:15 minutes లో మైసూర్. అంటే సూపర్ అసలు. టైం 6:10 అవుతుంది. వేడి వేడి బన్ ఎక్కడ చూడలేదు ఇట్లా ఇంత వేడిగా బన్. దాన్ని మంగళూరు బన్ అంటారంట, అంటే మ్యాంగ్లూర్ అంటాం కదా. మనం ఇప్పుడు కుక్కే అనే ఒక స్టేషన్ లో నేను తీసుకున్నాను. కుక్కే సుబ్రహ్మణ్య అంటారు కదా, సేమ్ అదే. టేస్ట్ మాత్రం అదర కొట్టేసింది గైస్. ఫ్రెష్ మార్నింగ్స్ ఈ ఫీలింగే వేరే అసలుకి. వర్కాలకు వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి ట్రాక్ ఒకటి చూపించాను, అక్కడ కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మనం మనసులో అనుకోవాలి, అది నేను చేసే బ్లాగింగ్ అయినా సరే, లేదంటే ఇంకొక కోచింగ్ తీసుకుంటే అదైనా సరే, చేయలేని ఇంకేమన్నా ఇంపాసిబుల్ థింగ్ అయినా సరే, బేసిక్గా ఏంటంటే మనలో ఉన్న డిటర్మినేషన్. నేను ఇప్పుడు ఒకవేళ రేపు చెప్పచ్చు, నేను రేపు వీడియో పెట్టలేదు, నాకు బిజీగా ఉన్నాను అని చెప్పి, అది కూడా కథలు అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఏమన్నా చేయగలుగుతాను. ఇంట్రెస్ట్ మ్యాటర్స్ బ్రో. పైన స్కై రిఫ్లెక్షన్స్ ఇవన్నీ సూపర్ గైస్. ట్రిప్స్కి వెళ్తుండాలి, లేదంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అని మనకు అర్థం అవ్వవు. ఇప్పుడు మనం మంగళూరు జంక్షన్ లో ఉన్నాం. యాక్చువల్ గా ఇది మ్యాంగ్లూర్ ది మెయిన్ స్టేషన్ కాదంట, మ్యాంగ్లూర్ సెంట్రల్ అనేది మెయిన్ స్టేషన్. మ్యాంగ్లూర్ స్టేషన్ కి వచ్చినాము. మ్యాంగ్లూర్ సెంట్రల్ అంటారు దీన్ని. యాక్చువల్ గా ఇది కూడా ఒక సిటీనే, అదే బెంగళూరు అంత డెవలప్ అవ్వలేదు అంతే. ఫుల్ హ్యూమిడ్ గా ఉంది, అందుకే మొహం కడుక్కున్నాను ఇప్పుడే. సుబ్రహ్మణ్యం చాలా చలిగా ఉంది, ఇక్కడ మాత్రం ఫుల్ హ్యూమిడ్ గా ఉంది. ఇది ఏ స్టేషన్ తెలుసా మీకు? ఇక్కడ ఒక ఫేమస్ NIT ఉంది, సూరత్ కల్ అంటారు కదా, NIT సూరత్ కల్. అది ఇది నాకు ఇన్ని రోజులు తెలియదు. సూరత్ కల్ అంటే కర్ణాటక అని చెప్పి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ స్టేషన్ ఉడిపినే. ఈ కోస్టల్ లైన్ ఉంది కదా, మ్యాంగ్లూర్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి చాలా స్లో అయిపోయింది ట్రైన్. ఫైనలీ ఉడిపికి వచ్చాం. అవును గైస్, ఒక ఫన్ ఫ్యాక్ట్, ఉడిపిలో అన్ని ఉడిపి రెస్టారెంట్స్ ఉంటాయా అంటే మనం బెంగళూరులో చూస్తుంటాం కదా, ఉడిపి ప్యూర్ వెజ్ రెస్టారెంట్, ఉడిపి పార్క్, ఉడిపి కృష్ణ పార్క్ అని. చూడాలి, సేమ్ గుడి టైప్ లోనే ఉంది ఎంట్రన్స్ కూడా రైల్వే స్టేషన్ కి. ఫైనల్ గా ఫుల్ వేడిగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఏమో ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా స్ట్రైట్ గా, అదే ఆటో స్టాండ్. మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆటో స్టాండ్కి వెళ్ళి మనం ఆటో బుక్ చేసుకోవాలి. ఒక ప్లేస్ కి పాంగళ అంటారంట, పాంగళ అనే ప్లేస్ కి మనం ఇప్పుడు ఆటోలో వెళ్ళాలి. వెళ్దామా మరి? ఫస్ట్ వెళ్ళి ఒక ఆటో బుక్ చేసుకొని, ప్రీపెయిడ్ కౌంటర్ అంటారు, ఆటో ప్రీపెయిడ్ కౌంటర్, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ లోపల మీరు ఉడిపి అందాలని ఎంజాయ్ చేసేయండి. వచ్చాం మొత్తానికి ఇంటికి. ఇప్పుడు ఇల్లు చూపిస్తాను చూడండి, ఎంత ట్రెడిషనల్ గా, ఎంత పాతగా ఉందో. చూసారా ఎంత పాతగా ఉందో ఇల్లు? ఏంటి గైస్ మరి వెళ్దామా? ఎంత బాగుంది తెలుసా ఇల్లు. వీళ్ళ ఇల్లు ఇదంట. తర్వాత ఇల్లు ఎదురుగానే బీచ్ చూడండి. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తాం కదా, పక్కనే వీళ్ళ హౌస్. అంటే రోడ్ మీద నుంచి లోపలికి ఇంతకుముందు చూపించాం కదా, ఆ లోపలికి వస్తే వాళ్ళ హౌస్ లోపల నుంచి ఇలా ఇక్కడ బీచ్ కనిపిస్తుందా, బీచ్ లో నుంచి ఇలా తిరుక్కొని లోపలికి వస్తానంటే ఇదే వీళ్ళు ఇక్కడ స్టే మాకు ఇచ్చినది. ఎంత బాగుంది కదా స్టే చూడండి, సూపర్ బాగుంది కదా స్టే. ఇది యాక్చువల్గా ఇది హోటల్ టైప్లో. మాకు ఇచ్చిన స్టే వచ్చేసి అక్కడ పైన ఆ రూఫ్ టాప్ స్టే ఉంది కదా, అక్కడ సూపర్ గా ఉంది.
పెద్ద బీచ్ ప్రెప్ ఏం లేదు, ఒక మంచి ఫేస్ వాష్ చేశాను ఇప్పుడే. ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, బాగానే కనిపిస్తున్నాయి చెప్పి అనుకుంటున్నాను. సో అయింది, ఫేస్ వాష్ అయింది ఇప్పుడే మంచిగా. ఇప్పుడు ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ పూసేసి బయటకు వెళ్దాం. ఓకే, లెట్స్ గో గైస్. మనం ఇప్పుడు కాపు బీచ్కి వెళ్తున్నాం, అది కూడా చూపిస్తాను. చూడండి ఎట్లుంటుంది. అక్కడ లైట్ హౌస్ కూడా ఉంటుంది. మొత్తానికి వచ్చేసాం మనం ఇప్పుడు కాపు బీచ్ దగ్గరికి. వెళ్దామా మరి కాపు బీచ్ లోకి? జనరల్ గా బీచ్ కి ఎందుకు వస్తాం మనము? ఎంజాయ్ చేయడానికి. ఒక ఇన్ఫైనైట్ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది కదా, అది మన దగ్గరకు వస్తా అంటే దాన్ని హత్తుకొని ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకుంటాం కదా. సో ఎంజాయ్ చేసే ముందు స్కిన్ కేర్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏం చేయాలి, ఎందుకు చేయాలని చెప్పి చూపించాను. ఐ హోప్ యూ ఫాలో దట్. ఆన్ దట్ నోట్ చూపిస్తాను రివర్స్ లో. చూడండి, కామన్ కదా ఇది మురుమురాలు ఎక్కడ పోయినా సరే. అలా అందంగా ఉంది గైస్ కాపు బీచ్. అదే లైట్ హౌస్. ప్రశాంతమైన బీచ్ లో ఎవరికి ఉండదు ఎంజాయ్ చేద్దామని చెప్పి. టైం దొరక్క ఈ కార్పొరేట్ లైఫ్ వల్ల ఇట్లా అయిపోయింది. అంటే అందరికి వరల్డ్ మొత్తం తిరగాలని ఉంటుంది. వరల్డ్ తిరిగేదానికంటే ముందు ఫస్ట్ ఇండియా మొత్తం చూడండి. టూరిజం అనేది జస్ట్ వెళ్ళి విజిట్ చేసి రావడం కాదు, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్ అంట నేనైతే. ఎందుకంటే ఒక ట్రిప్ కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ మనము ఒక 6 months వరకు మళ్ళీ నాన్ స్టాప్ కష్టపడి మన గోల్స్ ని రీచ్ అవ్వచ్చు. గోల్స్ ని రీచ్ అవ్వడంలో మనము మన ఎంజాయ్మెంట్ ని మర్చిపోతాము. లెట్ us యాక్ట్ రెస్పాన్సిబుల్లీ గైస్. బీచ్ కి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి ఆడుకోవాలని చెప్పి చాలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అటుపక్కకి వెళ్ళామంటే మనము క్రౌడ్ అనేది లేదు. వెళ్దాం మరి అక్కడికి. ఒక టైం ల్యాబ్స్ కూడా ప్లాన్ చేశాను నేను, చూద్దాం ఎలా ఉంటుందో. నా కళ్ళతో సన్సెట్ చూసాను. ఐ హోప్ మీకు కనిపించింది సార్. అక్కడ కిందికి వెళ్ళిపోయి చూడండి. ఇంకా ఫైనల్ గా బీచ్ లో స్నాక్స్ లేకుండా అస్సలు తిరిగి వెళ్లేదే లేదు. ఇది చీజ్ రుమాలి కాకరా అంట, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకా మెహందీ ఫంక్షన్ కి నేను రెడీ అవ్వాలి. అందరు ఉంటారు కదా, మంచిగా షో చేయాలి. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గైస్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.